సో ఇప్పుడు మీరు షర్మిల గారికి సపోర్ట్ చేస్తారా, జగన్కి సపోర్ట్ చేస్తారా? నేను వైఎస్ఆర్సిపి ఒక వింగ్కి అధ్యక్షుడినండి. కాబట్టి ఏంటంటే నేను ఐఎమ్ పార్టీ, నా లీడరు మనసా వాచా కర్మేణ నేను విత్ కమిట్మెంట్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేద్దామని రిస్క్ అయినా కూడా జాబ్ వదిలేసుకొని వచ్చి పనిచేస్తున్నాను. సో జగన్ చేతిని మీరు విడిచిపెట్టలేరు, జగనన్న చేతిని. నేనే కాదు, జగనన్నతో నడిచే ఏ నాయకుడు కానీ, అంటే మనస్ఫూర్తిగా నడిచే ఏ నాయకుడు కూడా వదిలిపెట్టడం అనేది నా అభిప్రాయం. పిరమిడ్ షేప్లో చూస్తే బాటమ్ లేయర్ ఈజ్ వాట్, ఒక 70% బాటమ్ లేయర్లో ఉంటారు. వాళ్ళు ఏమంటే దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ లైక్ బెనిఫిషియరీస్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కీమ్స్. తర్వాత వాళ్ళు ఆర్థికంగాను లేదంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ జగనన్న చేసే ప్రతి కార్యక్రమం డైరెక్ట్గా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో మళ్ళీ మిడిల్ లేయర్ చూసినట్టయితే ఒక 25% ఉంటారు. వాళ్ళు దే ఆర్ ఇన్ఫర్మేషన్ క్యారియర్స్. సో ఒక్కోసారి ఏమవుతుందని అంటే అది కింద వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దే ఆల్సో బీ ఇన్ఫ్లుయెన్షియర్స్ ఆఫ్ ద సొసైటీ కదా, వీళ్ళు కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిపైన ఒక 5% నాయకులు, తర్వాత టాప్ క్లాస్ బిజినెస్ పీపుల్ వాళ్ళు ఉంటారు. అయితే ఈ 3 లేయర్స్ని మనం కొంచెం స్టడీ చేస్తే కనుక బాటమ్ లేయర్లో ఉండే ఆ 70% ఏదైతే ఉందో దాంట్లో 80% ఆఫ్ దెమ్ ఆర్ విత్ అస్, ఆర్ విత్ జగనన్న. వాళ్ళు మాట్లాడరమ్మా, వాళ్ళు మాట్లాడరు, పోయి ఓట్లు గుద్దేసి వస్తారు. మీరు ఇప్పుడు వినే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు పోతే మాట్లాడే వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ఈరోజు ఒక పార్టీ గురించి ఫేవర్గా మాట్లాడతారు, ఇమీడియట్లీ సాయంత్రం ఇంకొక డిస్కషన్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రేపు ఇంకొక పార్టీకి ఫేవర్గా మాట్లాడతారు. అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను కన్జ్యూమ్ చేయను. బట్ బాటమ్ లేయర్ ఏదైతే ఉందో సాలిడ్గా వైఎస్ఆర్సీపీకి రేపు ఎలక్షన్లో గుద్దేస్తుంది. సరే, ఈ ఎన్నికల్లో మీకు గట్టి తగ్ ఆఫ్ వార్ ఇవ్వడానికి ఆల్రెడీ షర్మిల గారు ఎట్లాగో బరిలో ఉన్నారు. అలా కాకుండా ఇంకా టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ రెండు కలిసాయి. సో ఇప్పుడు మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఇన్ని అస్త్రాలు బలంగా ఉన్నప్పుడు మీ వ్యూహం ఏంటి ఎదుర్కొనేది? మా వ్యూహం మా నాయకుడే. అంతేనా? ఆయన ధైర్యం, ఆయన ధైర్య సాహసాలతో కూడిన అడుగులు, ఎదురు శత్రువులు 10 మంది ఉన్నా సరే మట్టి కనిపించేదానికి మేము రెడీ. అదే మీరు అనుకున్నట్టే బహుశా మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అంటే రాష్ట్రంలో అమ్మ? ఇప్పుడు నేను ఇందాక ఒక సందర్భంలో చెప్పినట్టున్నాను, మనకు ఒక 6-7 మంత్స్ ఫస్ట్ సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పట్టింది కదా. అంటే ఏ పార్టీ అయినా కానీ కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కొంత టైం తర్వాత ఇమ్మీడియట్లీ మనకేమైందంటే కోవిడ్ వచ్చింది ఒక 2 సంవత్సరాలు. సో 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ లైక్ 2.5-3 years వరకు అది ఆ కోవిడ్తో సరిపోయింది కదా. దాని తర్వాత మనకి సాలిడ్గా దొరికింది 2 years. 2 yearsలో ఎంతో గొప్పగా, ఎంతో అభివృద్ధి, ఎంతో వెల్ఫేర్ ద్వారా జనాల్లోకి ఎంత వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఎంత చేయాలనో అంత చేశాడు జగనన్న. సో ఇది కంటిన్యూ ఇంకొక నెక్స్ట్ టర్మ్ ఒక 5 సంవత్సరాలు కనుక కంటిన్యూ అయితే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ ద స్టేట్ విల్ ఇవాల్వ్ ఇంటూ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ.